దేవుని బిడ్డలారా, ఈ దినము ద్వితోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానిద్దాం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలగజేవాడు ఆయన్నే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిజముగా తన బిడ్డలు భాగ్యము సంపాదించుకోవడానికంటే ధనవంతులగుటకు లేదా వెల్త్ను సంపాదించడానికి, ధనమును సంపాదించడానికి, గొప్పవారు కావడానికి, భాగ్యవంతులు కావడానికి దేవుడే సామర్థ్యమును కలగచేవాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సామర్థ్యమును కలగచేయకపోతే మనము సంపాదించుకొనలేం. దేవుడు దానిని మన ఎదుటికి తీసుకురాకపోతే మనము దేనిని పొందుకోలేం. కాబట్టి ఏదైతే ఉన్నదో అది కేవలము దేవుని కృపై ఉన్నదని మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, మనము సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇస్తున్నవాడు దేవుడు అని మర్చిపోయి ఈ దినము నిజముగా ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన మనసు కలిగి ఉన్నామేమో. ఒకసారి ఈ యొక్క రాజుగారు తన యొక్క ప్యాలెస్ పైకి వెళ్ళి ఈ రాజ్యమును దాంట్లో ఉన్న ప్రభావమును నేనే కదా స్థాపించి తిని, దీనికి కారణము నేనే కదా అని గర్వించినప్పుడు ఆకాశం నుండి స్వరం వినబడి, మానవ బుద్ధి పోయి నీకు జంతు బుద్ధి వచ్చునని ప్రకటన చేయబడిన తర్వాత ఆయన మానవుని వలె ఉన్న తాను మానవుని చేష్టలు చేయకుండా జంతు చేష్టలు చేస్తున్నందుకు రాజ్యం నుండి ఆ రాజును వెలివేస్తారు. ఆ తర్వాత అడవిలో తిరిగి బుద్ధి వచ్చేంత వరకు ఆయన వర్షంలో నాని జంతువు వలె గడ్డి తిని బ్రతుకుతాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఆ రాజు, ఆ నెబుకద్నెజర్ రాజు మారు మనసు పొంది దేవుని వేడుకున్నప్పుడు తిరిగి తన యొక్క మహిమను, ప్రభావమును, జ్ఞానమును, రాజాధికారమును దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఒకదానిని సంపాదించాలంటే దేవుడే సామర్థ్యమును కలగచేవాడని మనం నమ్మవలెను. అట్టి సామర్థ్యమును ఇస్తున్న దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ సామర్థ్యము తన మహిమ కొరకు ఇస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. తన నిబంధనను నిరూపించడానికి మనల్ని భాగ్యవంతులుగా చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు దరిద్రులమైన మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన సిలువ ఎక్కినాడని మర్చిపోకూడదు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. అందరినీ దేవుడు ధనవంతులుగా, ఏ కొదవలేని వారిగా చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.